అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముసలపల్లిలో జగన్న తోట ప్రభల తీర్థం నేత్ర పర్వంగా జరుగుతోంది. 11 గ్రామాలకు చెందిన ఏకాదశ రుద్రులు ప్రభల ఊరేగింపుగా జగన్న తోటకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జగన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రభల తీర్థం వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ అన్నారు. జగన్న తోట ప్రభల తీర్థాన్ని వీక్షించిన ఎంపీ హరీష్ మాథూర్తో మా ఉమ్మడి గోదావరి ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. జిల్లా అంబాజీపేట మండలం ముసలపల్లిలో జగన్న తోట ప్రభల తీర్థం చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉంది. ఉదయం 8 గంటల నుంచే ఇక్కడికి ప్రజలు చేరుకోవడం మొదలైంది. అయితే ఇప్పుడు భారీ స్థాయిలో ఇక్కడికి జనం చేరుకున్నారు. గంగలకూరు అగ్రహారం సంబంధించిన ప్రభలు ఇప్పుడు కౌశికి నది దాటుతున్న పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం వరకు కూడా ఈ ప్రభల తీర్థం చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్, అలాగే అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అలాగే సాంస్కృతిక చైర్పర్సన్ తేజస్వి, ఇలా ప్రముఖులందరూ కూడా ఈ తీర్థాన్ని సందర్శించి ఇక్కడ ఏర్పాట్లు కూడా పరిశీలించిన పరిస్థితి. అయితే తొలిసారిగా కూటమి ప్రభుత్వం ఈ జగన్న తోట ప్రభల తీర్థాన్ని ఒక రాష్ట్ర పండుగ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ చాలా కోలాహలంగా, చాలా ఉత్సాహంగా ఇక్కడ ఈ ప్రభల తీర్థం కొనసాగుతుందని చెప్పచ్చు. ఈ 11 గ్రామాలకు సంబంధించిన ఏకాదశ రుద్రులు ఇక్కడికి వచ్చి కొలువుదీరి మళ్ళీ వెనక్కి వెళ్తారు. లోక కళ్యాణం గురించి వారు ఇక్కడ చర్చించుకుంటారనేది ఒక నమ్మకం. దాంతో 476 సంవత్సరాలుగా ఈ ప్రాచీన ప్రభల తీర్థం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంపీ హరీష్ మాథూర్ ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఇప్పుడు చూశారు కదా ప్రత్యక్షంగా, గత సంవత్సరం కూడా చూశారు మీరు. ఈసారి రాష్ట్ర పండుగ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఏ విధంగా దీన్ని ఈ ప్రభల్ని మరింత ప్రభోత్సవంగా తీసుకెళ్ళడానికి మీరు చెప్పండి. ఈసారికి అయితే మాత్రం రాష్ట్ర పండుగ. గతం సంవత్సరంలోనే మేము వచ్చినా సరే మా కల్చరల్ క్రియేటివిటీ కార్పొరేషన్ చైర్మన్గా మన తేజస్విని గారు, లేకపోతే మన స్థానిక ఎమ్మెల్యే గారు మన గిడ్డి సత్యనారాయణ గారు, మొదటి సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మేమందరం కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజుని మేము అన్నాం, ఆ రోజున ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇది రాష్ట్ర పండుగ కింద దీన్ని గుర్తిస్తామని కూడా ఆనాడు మాట ఇచ్చాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని గుర్తిద్దామని చెప్పి వాళ్ళు కూడా ఈ సంవత్సరానికి దాన్ని రాష్ట్ర పండుగ కింద దాన్ని గుర్తించడం జరిగింది. అది గుర్తించిన తర్వాత వెంటనే చాలా వరకు కూడా అనేక సందర్భాల్లో కలెక్టర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తిగా ఈ ప్రాంతంలోని ఈ జగన్న తోటలోని ఏ విధంగా మనము ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ కూడా వచ్చిన ప్రభలన్నింటినీ కూడా చూసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం అయితే దీన్ని పూర్తిగా గుర్తిస్తూ అదే విధంగా దీన్ని ఒక టైం ఎంతవరకు అయితే సరే అంతవరకు తీసుకెళ్లే విధంగా, ఎంతైనా సరే ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా సరే దాంతో సంబంధం లేకుండా దీనికి కావాల్సిన ప్రతి నిధుల్ని అన్ని విధాలుగా కూడా కల్పిస్తూ, అదేవిధంగా ఇది 400 సంవత్సరాల పైన ఈ ప్రభల తీర్థం అనేది ఇది జరుగుతుంది. ఈ 13 గ్రామాలు, ఇది వాళ్ళు ఒక నమ్మకం ఏంటంటే ఎప్పటి నుంచో కూడా ఊరు బాగుండాలి, వచ్చిన కొత్త సంవత్సరంలోని ఈ సంవత్సరం కూడా ఊరు బాగుండాలనే ఏకైక ఆలోచనతో వాళ్ళ ప్రభల్ని వాళ్ళు తీసుకెళ్తూ ఇలా నదిని దాటించడం అనేది ఈ రోజు వరకు కూడా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా యువత కూడా దీంతో చాలా వరకు భాగస్వాములు అవుతూ ఊళ్ళోని అందరూ కూడా ఒక నమ్మకం, ఈరోజు మన ఊరు అనేది బాగుండాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని పూర్తిగా కూడా మరొకసారి తెలియవచ్చు. ఇక్కడికి వచ్చిన దీంతో చూసినట్లయితే ఏ విధంగా సమస్యలు ఇక్కడ గుర్తించారు, వచ్చే ఏడాది ఎలాగా పరిష్కారం అంటే మాకు కూడా ఏంటంటే ఈ కెనాల్ ఉన్నదో దీంట్లోని కూడా చాలా వరకు కరెక్షన్స్ మనం చేయాలి. ఆ విధంగా కూడా దీని గురించి డిపార్ట్మెంట్ నుంచి కూడా రిపోర్ట్ మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి రావాల్సిన ప్రాంతం కూడా చాలా వరకు చిన్న చిన్న రోడ్లు ఉండడం వల్ల ప్రజలు రావడానికన్నా వెహికల్స్ మూవ్మెంట్ అన్నా కూడా చాలా ఇబ్బంది వస్తుంది. దాన్ని కూడా మొత్తం అవన్నీ కరెక్షన్స్ కూడా వచ్చే సంవత్సరానికి పూర్తిగా చేయాలని, అదేవిధంగా మన తేజస్విని గారు ఆవిడ కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఈ ప్రాంతంలోని ఎలా మనం ఏర్పాట్లు చేసుకుంటే వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ కూడా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా వచ్చిన వాళ్ళు మీటింగ్ అన్న ఏదైనా ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా ఈ ప్రాంతంలోని అన్ని విధాలుగా ఎలా చేయాలనేది కూడా మనంతా కూడా ఆల్రెడీ చర్చించడం జరుగుతుంది. వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా అవి మరమ్మతులు చేస్తామని తెలియపరచుకున్నాం.
ఆ ఎంపీ హరీష్ మాధుర్ చెప్తున్నది ఏదైతే ఇక్కడ కొన్ని సమస్యలు గుర్తించాం, ఆ సమస్యల్ని ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వచ్చే ఏడాది అంటే ఇక్కడ జనం చాలా మంది వస్తున్నారు, వారికి రావడానికి ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది, అలాగే వాహనాల పార్కింగ్ సమస్య ఉంది, అలాగే ఈ నది సంబంధించి కొంచెం ఆధునీకరణ చేయాల్సి ఉంది, అలాగే కొంతమంది విజిటర్స్ వస్తున్నప్పుడు ఏ విధంగా కూర్చొని చూస్తే బాగుంటుంది అన్న దాని మీద కూడా ఒక ఆలోచన ఉంది. మొత్తానికి చూసినట్లయితే ఈరోజు సంక్రాంతి సంబరాల్లో కనుమ రోజున అంగరంగ వైభవంగా ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం జరిగిందని చెప్పొచ్చు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, జగ్గన్న తోట ప్రబల తీర్థం నుంచి.